హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు వారితో ఒకసారి మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ విజయమ్మ గారు మొన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర స్టార్ట్ చేసినప్పుడు వైఎస్ఆర్ గారి వద్ద జగన్ గారిని కలవడం, అక్కడ ఆశీర్వదించడం ఇవన్నీ చూసాం. అప్పుడు చాలా మందిలో సందేహాలు వ్యక్తమయ్యాయి. ఏంటి కూతుర్ని పక్కన పెట్టి ఇప్పుడు అన్నకు సపోర్ట్ చేస్తుందా అని చెప్పేసి. మళ్ళీ మొన్న చూస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లిస్ట్ అనౌన్స్ చేసేటప్పుడు షర్మిల గారికి సపోర్ట్ చేయడం, అక్కడ కూడా వచ్చి ఆమెను కూడా దీవించడం. అసలు విజయమ్మ గారు ఎవరి వైపు ఉన్నారు? కూతురు వైపా, కొడుకు వైపా? అసలు ఆమె దారెటు అని చెప్పేసి అయితే ప్రశ్నలు రైజ్ అవ్వడం చూస్తున్నాం. మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? రాజకీయవేత్తగా ఎదిగింది అనుకుంటున్నాను నేను. విజయమ్మ గారు పరిణితి చెందిన రాజకీయవేత్తగా ఆమె పనులు ఉన్నాయని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పేవాడు కదా శాసనసభలో, జగన్మోహన్ రెడ్డి గారు ఒక కన్ను ఇంకో కన్ను పొడుచుకుంటుందా, ఒకళ్ళ బాబాయి ఒకళ్ళ తమ్ముడు, మాకు ఇట్లా జరిగిద్దా అని చెప్పాడు కదా. అట్లానే ఇప్పుడు ఆ విజయమ్మ గారు కొడుకా కూతురా ఎవరిని వదులుకోదని చెప్పని ఆయన చెబుతుంది. అంతే, తేడా ఏముంటుంది దాంట్లో? ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు, విజయమ్మ గారు చేరలేదు కదా. విజయమ్మ గారు చేరలేదు కదా. ఇప్పుడు ఆమె పార్టీ మనిషి కాదు కదా. అందుకని కొడుకు దగ్గరికి వెళ్తుంది, కూతురు దగ్గరికి వెళ్తుంది. ఏముంది దాంట్లో? పార్టీ చేరితే, కాంగ్రెస్ పార్టీలో చేరితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే తప్పు పట్టాలా. కానీ ఇప్పుడు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరలేదు కదా. కొడుకు కాబట్టి కొడుకును ఆశీర్వదిస్తుంది, కూతురు కాబట్టి కూతురు ఆదేశిస్తుంది. ఎవరికి అధికారం వచ్చినా కూడా ఆమెకు వచ్చినట్టే కదా. కాబట్టి మంచి రాజకీయ నాయకురాలాగా ప్రవర్తిస్తుందని చెప్పి నేను అంటున్నాను. ఓకే. సో అంటే ఆమె మద్దతు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి హెల్ప్ అవుతుంది అంటే. మొన్నటి వరకు కూడా తల్లిని గెంటేశారు, చెల్లిని గెంటేశారు అని చెప్పేసి నెరేషన్స్ బయటకు రావడం చూసాం. ఇప్పుడు తల్లేమో మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరింది కదా, మరి ఇప్పుడు అదేమన్నా హెల్ప్ అవుతుంది అంటారా? రేపు పొద్దున ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయండి, నా మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పింది అనుకోండి, సహజంగానే ప్రశ్నిస్తారు. అంటే వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళకి మీరు మద్దతు తెలుపుతున్నారా, అంటే ఆయన చంపటం న్యాయమని మీరు భావిస్తున్నారా అని చెప్పని ప్రశ్నిస్తారు కదా రేపు. అలాగే మరి ఈ కూతురు షర్మిల గారు ఇలా అంటున్నారు, మరి వివేకానంద రెడ్డి గారి కుమార్తె ఈ విధంగా అంటున్నారు. దానికి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? మీరు నమ్ముతున్నారా లేదా? లేకపోతే అవినాష్ రెడ్డి నిర్దోషి అని మీరు మాట్లాడుతున్నారు. అప్పుడు ఆమె చెప్పేదాన్ని బట్టి అప్పుడు మాట్లాడాలా. ఆ రోజు మాట్లాడతారుగా, ఇదే షర్మిల గారు, ఇదే సునీతమ్మ గారు మాట్లాడేదాన్ని బట్టి ఆ రోజు మాట్లాడదాం దాని గురించి. ఓకే. అంటే ప్రజెంట్ ఆమె కొడుకు కానివ్వండి, కూతురు కానీ ఓట్లు వేయండి అని చెప్పేసి చెప్పడం లేదు, జస్ట్ మద్దతు అయితే, ఆశీర్వాదాలు అయితే ఇస్తుంది. అదే కదా నేను అందరి తల్లిగా ఆమె బాధ్యత అది. అవును, అదేమన్నా జగన్మోహన్ రెడ్డి ప్లస్ అవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఎవరు వచ్చి ఏం మాట్లాడినా కూడా లాభం చేకూర్చే అంశాలు అయితే ఏమీ లేవు. ఎందుకంటే ఆయనే చెప్పాడు కదా, దేవుడికి తెలుసు, ఇక్కడ ప్రజలందరికీ తెలుసు అని చెప్పని. ప్రజలందరికీ తెలిసినప్పుడు తెలిసినట్టుగానే ఉంటారు కదా. తప్పు జరిగిందని చెప్పి తెలిసిన తర్వాత తప్పును సమర్థించరు కదా. కాబట్టి ఇప్పుడు విజయమ్మ గారు వచ్చి చెబితే అది వాళ్ళేం మారరు కదా. విజయమ్మ గారు అలా మారేటట్టయితే ఆమెను అక్కడే అట్టు పెట్టుకునేవాళ్ళుగా, ఆమెను ఎందుకు చెల్లెల దగ్గర పంపించేవాళ్ళు. కాబట్టి విజయమ్మ గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడితే నష్టం వచ్చింది తప్ప, విజయమ్మ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వెళ్తే ఆయనకు వనగూడే లాభం అయితే ఏమి లేదు. ఆమె వల్ల పెరిగే ఓట్లంటూ ఏమి ఉండవు. ఇంకా ఆమెనే ఇబ్బందిగా మాట్లాడతారు. ఏమమ్మా ఇంత జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మద్దతు తెలుపుతున్నారా, ఏమి న్యాయం ఇది అని చెప్పని రేపు ఆమెనే అడుగుతారు. కాబట్టి దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వనగూరే ప్రయోజనం అంటూ ఏదైనా ఉంటుందని అయితే నేనైతే భావించట్లేదు. ఓకే సార్, జగన్ గారు ఫ్యామిలీలో చూసుకుంటే ఒక ఫ్యామిలీ వారైతే స్టార్ట్ అయింది. పొలిటికల్గా చూసుకుంటే షర్మిల గారు అవినాష్ రెడ్డి గారి పైన పోటీ చూస్తున్నాం. సునీత గారు కూడా జగన్ గారి పైన పోటీ చేస్తారన్న వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎలా ఉంటుంది సార్ ఇది? అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎవరైనా కుటుంబ సభ్యులే ఉండాలా, ఒకవేళ మనం పోటీ చేయకపోతే తెలుగుదేశం పార్టీ గెలిచిద్దేమో, మన ఇద్దరిలో ఎవరు గెలిచినా పర్లేదు, మన కుటుంబం మధ్య ఉంటుందని భావిస్తున్నారేమో. అట్లా ఎందుకు భావించకూడదు? కానీ మీరు ఇలా అంటున్నారు, జగన్ గారు ఏమని చెప్పేసి చంద్రబాబు గారు సపోర్ట్ ఉంది షర్మిలకి, 4 పార్టీలు కలిసి నన్ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన అంటున్నారు. అట్టా అంటేనే కదా అవతల వాళ్ళిద్దరు ఒకటి అనుకుంటారని. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకటి అనుకుంటారనే భయం కొద్దీ ఆ మాట అంటున్నాడు. ఇప్పుడు అన్నా చెల్లెలు ఇద్దరు వేరు వేరు అని చెప్పని జనం అయితే భావించట్లేదు మామూలుగా. కాకపోతే ఆమె కొన్ని బాణాలు సంధిస్తుంది, అందుట్లో అనుమానమే లేదు. మా అన్నయ్య మంచివాడంటే ఆమె పార్టీ తరపున ఆమె ఓట్లు వేయరు కదా, ఆమె కలిసి జనం ఉంటారు కదా.
అవును. మా అన్నయ్య దుర్మార్గుడు ఇట్లా చేశాడు అని చెప్పి చెబితేనే ఆమె కలిసి జనం ఉంటారు. ఉమ్, ఒకవేళ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ పెరిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీ రేపొద్దున అక్కడ గెలిచిద్దని భావిస్తున్నారు కాబట్టి ఒకవేళ అట్లు పడకుండా వ్యతిరేక ఓట్లు ఆమె చీల్చుకుందనుకోండి, ఉమ్, అన్నకే ఉపయోగం జరిగింది కదా. అవును. లేదు ఆ ఓట్లన్నీ గంపగుత్తుగా షర్మిల గారికి పడ్డాయి అనుకోండి, వాళ్ళ కుటుంబంలోనే ఉంటాయి కదా పదవులు, బయటికి వెళ్ళవు కదా. ఆ విధంగా ఎందుకు ఆలోచించకూడదు? రాజకీయాలు ఏదైనా సాధ్యమే కదా. ఉమ్, ఇప్పుడు షర్మిల గారును చంద్రబాబు నాయుడు గారు ఒకటైతే తెలుగుదేశం పార్టీలో చేరేదే కదా, అవును. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వెళ్ళిద్ది? ఓకే. ఇది కూడా ఆలోచించాలి కదా. ఉమ్. కానీ షర్మిల గారు జగన్ గారి ఓట్లను చీలుస్తుంది తప్పితే ఆ వ్యతిరేక ఓట్లన్నీ కూడా టీడీపీగా పడతాయి అంటున్నారు. ఇప్పుడు ఒకవేళ షర్మిల గారు ఒక ఓట్లను చీలుస్తే అది టీడీపీగా ప్లస్ అంటున్నారు కదా. నిస్సందేహంగా అనుమానమే లేదు దాంట్లో. ఇప్పుడు ఆమె ఎత్తుకున్న పంద వాళ్ళు అన్నా చెల్లెళ్ళు, ఆ మాట్లాడే ప్రతి మాట అతనికి శరాఘాతంలాగానే తగులుతూ ఉంది. ఉమ్, ఆయన సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు ఆమె ఒక నినాదం ఎత్తుకుంది. మా బాబాయ్ గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆయన చివరి కోరిక కడపలో మళ్ళీ మన కుటుంబ సభ్యులే లోక్సభ సభ్యులుగా ఉండాలని. నువ్వన్నా ఉండు, లేకపోతే నేనైనా ఉంటాను, లేకపోతే అమ్మన్నా ఉంటుంది, అంతేగాని అవినాష్ రెడ్డి గారు ఉండకూడదు, అవినాష్ రెడ్డి గారు లోక్సభ సభ్యుడు కాకూడదు అని చెప్పేది ఆమె కోరిక. ఉమ్, మా బాబాయ్ కోరిక ఇది కాబట్టి నేను నిలబడుతున్నాను, నాకు ఓట్లేమని ఆమె అడుగుతుంది. చూద్దాం అది పనిచేస్తే ఆమె గెలిచిద్ది, లేదంటే తెలుగుదేశం పార్టీ గెలిచిద్ది. అవినాష్ రెడ్డి గారు అయితే గెలిచే పరిస్థితి అయితే లేదు అక్కడ. ఉమ్. ఇది చాలా స్పష్టం. అది ఓకే. సరే, అంటే అవినాష్ రెడ్డి గారికి అప్పుడు 3 లక్షల ఓట్ల తేడాతో గెలవడం చూసాము. సో ఇప్పుడు ఆ 3 లక్షల ఓట్లు ఎంత వ్యతిరేకత వచ్చినా కూడా అంత తగ్గిపోతుంది అంటారా? సునామీ ఇప్పుడు చినుకులు పడతాయండి, తట్టుకుంటాము. సునామీ వస్తే ఆ బందులే కొట్టుకెళ్తాయి కదా. అవును. మామూలు వాళ్ళ పరిస్థితిని చెప్పండి. సునామీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అనేది ఒక సునామీలా ఉంది. ఉమ్, దాన్ని అడ్డుకోవడం అనేది మామూలు వాళ్ళ తరం కాదు. ఉమ్, అందుట్లో ఇక వందల సంవత్సరాలు ఉన్నటువంటి వృక్షాలు కూడా కూలిపోతూ ఉంటాయి. ఓకే. ఇదేం పెద్ద విశేషమేం కాదు కదా. రాహుల్ గాంధీ ఓడిపోయాడు, ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, అవును. అవినాష్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఆయన ఉన్న రామారావు గారి కంటే గొప్పవాడా? రామారావు గారు కూడా ఓడిపోయారు కదా. అవును. కాబట్టి ఇవన్నీ 3,30,00,000 అనేది ఉమ్, ప్రజల ముందు అవన్నీ లెక్కలోకి రావు. ఓకే. ఇప్పుడే జరిగేదే లెక్క. ఉమ్, ఆ లెక్కను చూసుకుంటా ఉంటే గతంలో ఆధిక్యత వచ్చిన వాళ్ళందరూ వాళ్లే గెలవాలి కదా. అవును. బెల్లబీటుగా ఎందుకు ఓడిపోతున్నారు? కాబట్టి ప్రజలు ఏది నిర్ణయిస్తే అంతిమంగా రాజులు ఎవరంటే ప్రజలు. ఉమ్, వాళ్ళు నిర్ణయిస్తారు ఎవరు అధికారంలో ఉండాలని చెప్పని. ఓకే. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు కాదు. ఉమ్, కాబట్టి ప్రజా తీర్పు ఈరోజు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, ఆ కూటమికి అనుకూలంగా ఉంది. ఇది వాస్తవం, ఎవరన్నా కాదన్నా. ఉమ్, కాబట్టి వాళ్ళే గెలిపించుకుంటారు. ఓకే. సార్, ఇప్పుడు షర్మిల గారు జగన్ గారి పైన విమర్శలు చేయడం చూస్తున్నాం. కానీ జగన్ గారు మాత్రం షర్మిల గారి పైన ఒక విమర్శ చేయడం లేదు. జస్ట్ టీడీపీ జనసేన కూటమి పైన, టీడీపీ జనసేన పైన కూడా ఓన్లీ విమర్శలు చేస్తున్నారు. అంటే షర్మిల గారిని పోటీగా భావించడం లేదా, లేకుంటే చెల్లి ఒకటే అని చెప్పేసి వదిలేస్తున్నారు అంటారు? రెండు విషయాల గురించి కూడా దీని గురించి ఆలోచించుకోవాలి. మామూలుగా రాజకీయంగా నాకు పోటీదారులు వీళ్ళని గుర్తించారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే నాకు ప్రత్యర్థులు, షర్మిల కాదు, కాంగ్రెస్ పార్టీ కాదని అనుకుండొచ్చు. అందుకని ఆమె గురించి ప్రస్తావించలేదు. సరే, ఆమె మాట్లాడుతుందిలే, పానీలే, ఎందుకులే మనకెందుకు, ఆమె గురించి మాట్లాడి ఆమె పెద్ద దాన్ని తీయటం ఎందుకని ఆలోచించుండొచ్చు. ఆ రెండు అంశాలతోటే ఆమె జోలికి వెళ్ళలేదని అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే కూటమికి వైసీపీకి మధ్య ఈ పోరులో షర్మిల గారి పాత్ర ఎలా ఉంటుందంటారు సార్? పాత్ర ఏముండదు, పాత్ర లేదు, లేకపోతే వేరే ఏమి ఉండవు. ఆమె రాజకీయ భవిష్యత్తు గురించి ఆ పార్టీలో చేరింది. ఒకటి మాత్రం నిజం, 2024 తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రత్యర్థి ఎవరు ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఓకే, అది మాత్రం వాస్తవం. కాబట్టి రేపు భవిష్యత్తులో ఆమెకు ఉపయోగపడిద్ది. వైసీపీ పార్టీ పూర్తిగా నిస్సందేహంగా కనుమరుగైపోయింది, ఆనవాళ్ళు కూడా దొరకవు. ఓకే సార్, అప్పుడు టీడీపీ ఓడిపోయినప్పుడు కూడా ఇదే మాట వైసీపీ వాళ్ళు అన్నారు కదా, అంటే ఆ రోజు అన్న పరిస్థితి వేరు. ఇప్పుడు 1989లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, 2004లో ఓడిపోయింది, 2009లో ఓడిపోయింది, ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి ఇచ్చారు. వీళ్ళకి అధికారంలో ఇచ్చిన తర్వాత 2019లో వీళ్ళు అధికారం వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఈరోజు మరి వాళ్ళంత బాగా ఉంటే శాసనసభ్యులు కావచ్చు, ఇప్పుడు ఆ పార్టీ సిద్ధాంతం మీదో లేకపోతే ప్రజల పోరాటం మీదో రాలేదు కదా, అబద్ధాల మీద వచ్చింది, ప్రజల సానుభూతి మీద వచ్చింది. ఏదో చేస్తాడనే అబద్ధాలను నమ్మి అవకాశం ఇచ్చారు. ఆయన ఏ విధమైన పనిమంతుడో అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత ఇంకెందుకు దాని గురించి ఆలోచిస్తారు? ఓకే సార్,
థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.